ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. నేను ఆత్మ సదా ఎంతో హర్షితంగా ఉండేవారిని. నేను దివ్యమైన ఆత్మను, పవిత్రమైన ఆత్మను, సతోగుణి ఆత్మను. ఈ క్షణం నేను ఆత్మ పవిత్రతా స్వరూపుడైన పరమాత్మ నా తండ్రి వారి సన్ముఖంలో ఈ జ్ఞాన మురళిని వింటున్నట్టు అనుభవం చేసుకుంటాను. ఓం శాంతి. ओम शांति. मुरली डेट 24/8/2024. आज का हेडिंग, मीठे बच्चे, बाबा ने तुम्हें संगम पर जो स्मृतियां दिलाई है उसको सिमरन कर सदा हर्षित रहो. ఈ రోజు పరమాత్మ సదా హ్యాపీగా ఉండడానికి మనకు యుక్తిని తెలియజేస్తున్నారు. పరమాత్మ ఈ సంగమ యుగంలో మనం ఎవరము అనేది మనకి గుర్తు చేశారు. ఎవరు మనము? మనమొక ఆత్మ. ఎవరు మనము? పరమాత్మకి పిల్లవాడిని. నేను ఆత్మ ఒకప్పుడు దివ్యంగా ఉండేవారిని, సతో ప్రధాన ఆత్మను. ఒకప్పుడు పవిత్రతా స్వరూపంగా ఉండేవారిని, ఒకప్పుడు సత్యుగ నివాసిగా ఉండేవారిని, ఒకప్పుడు 16 కళలతో సంపూర్ణంగా ఉండేవారిని, ఒకప్పుడు ప్రతి ఒక్కరు నన్ను ఎంతగానో గౌరవాన్ని ఇచ్చే ఆత్మగా ఉండేవారిని. ఇప్పుడు ఎలా అయిపోయాను? వైట్ ఆపోజిట్ గా అయిపోయాను. నేను ఎవరు అనే నా యొక్క న్యాచురల్ प्रश्न, सदा हल्के रहने का युक्ति क्या है? किस साधन को अपनाओ तो खुशी में रह जाएगा? सदा हल्का रखने के लिए इस जन्म के जो जो पाप हुआ है वह सब अविनाशी सर्जन के आगे रखो. बाकी जन्म जन्मांतर के पाप जो सिर पर है उसके लिए याद की यात्रा में रहो. याद से ही पाप कट जाएगा, फिर खुशी रहेगा. बाबा की याद से आत्मा सतो प्रदान बन जाएगा. నేను ఆత్మ సదా తేలిగ్గా ఉండాలంటే ఈ జన్మలో ఏవైతే పాపాలు చేశానో అవి అవినాశి సర్జన్ ముందు నేను వినిపించాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కోర్టులో కూడా మిస్టేక్ ఏదైనా చేస్తే అది ఒప్పుకుంటే పనిష్మెంట్ కూడా తగ్గిస్తారు కదా. అలాగే నేను ఆత్మ నేను చేసిన ప్రతి మిస్టేక్ ని రియలైజ్ చేసుకున్నట్టయితే, పరమాత్మకి వినిపించినట్టయితే, నేను ఆ సర్జన్ ముందు తేలిగ్గా అయిపోతాను. జన్మ జన్మాంతరాల పాపాలు మరి ఎలా క్లియర్ అవుతాయి? పరమాత్మ స్మృతితోనే ఈ ఆత్మ ప్యూర్ గా అవుతుంది, పాపాలు క్లియర్ అయిపోతాయి. పాపాలు క్లియర్ అవుతున్న కొద్దీ నేను సంతోషంగా ఉంటాను. పరమాత్మని స్మృతి చేస్తున్న కొద్దీ నేను ఆత్మ సతో ప్రధానంగా తయారవుతాను. ఒక్కసారి చెక్ చేసుకుందాం. నా ఈ లైఫ్ లో సత్యం ఏంటి, అసత్యం ఏంటి, రైట్ ఏంటి, రాంగ్ ఏంటి అనే రియలైజేషన్ స్కిల్స్ ఉన్నాక కూడా నా ఆత్మకి పాపం పట్టేటట్టు నేను ఎలాంటి మిస్టేక్ చెయ్యటం లేదు కదా.
జాగ్రత్తగా ఉండగలుగుతున్నానా? పరమాత్మ స్మృతితో ఆత్మ మీద పట్టిన ఏదైతే పాపాల త్రిక్కాచారం ఉందో వాటిని సమాప్తం చేసుకోగలుగుతున్నానా? పరమాత్మ స్మృతితో సంతోషంగా ఉండగలుగుతున్నానా అనేది చెక్ చేసుకోవాలి. दाना ड्रामा के आदि मध्य अंत को अच्छी रीति समझ स्मृति में रख दूसरों को स्मृति दिलानी है। ज्ञान अंजन देकर अज्ञान अंधेरे को दूर करना ही ब्रह्मा बाबा समान कुर्बान जाने पर पूरा फॉलो करना है। शरीर सहित सब खलास हो जाना है, इसलिए इससे पहले ही जीते जी मना, ताकि अंत समय जो कुछ भी याद ना आए। ఈ డ్రామా అనుసారంగా ఆది మధ్య అంతిమాన్ని చక్కగా తెలుసుకొని స్మృతిలో పెట్టుకొని నేను ఆత్మ ప్రతి ఒక్కరికి నా ఒక్క సిచ్యువేషన్ ద్వారా పరమాత్మ స్మృతిని కల్పించాలి. ప్రతి ఒక్కరి అంధకారాన్ని నేను దూరం చేయగలిగే లాంటి సేవ చేయగలగాలి. బ్రహ్మ బాబా సమానంగా నేను ఆత్మ పరమాత్మకి నా ఈ లైఫ్ ని మనస్స వాచ కర్మన సాక్రిఫైస్ చేయాలి. సాక్రిఫైస్ చేయాలంటే అందరినీ వదిలేసి ఉండడమా అంటే కాదు, బుద్ధి ద్వారా సాక్రిఫైస్ చేయడం. శరీర సహితంగా అన్ని సమాప్తం అయ్యేది అనే సీక్రెట్ నాకు తెలిసాక మరి అన్నిటితో ఉంటూ అందరితో ఉంటూ ఎలాంటి మోహము లేనటి ఆత్మగా ఉండగలగాలి. ఒక్కసారి చెక్ చేసుకుందాం. నేను ఆత్మ నిర్మోహి జీవితాన్ని ఎంత వరకు అనుభవం చేసుకుంటున్నాను అనేది. వరదాన్ विशेषताओं के संस्कार को नेचुरल नेचर बनाए, साधारणता को समाप्त करने वाला मर जीवा भव. విశేషతల సంస్కారాలను న్యాచురల్ గా నా విశేషత అనేది ఒక నేచర్ గా తయారవ్వాలి. అంటే ఏంటి? ఏదైతే నా సహజమైన స్వభావం ఉందో ఆ స్వభావంతో నేను పని చేస్తూ కూడా ఎలా ఉండాలి? నేనొక విశేషమైన ఆత్మను. నేను ఆత్మ ఒక కొత్త జన్మను తీసుకున్నానంటే పరమాత్మని గుర్తించాను. నేను ఆత్మ ఒక కొత్త జన్మ తీసుకున్న మరజీవ జీవితాన్ని తీసుకున్న ఒక జన్మదారి బ్రాహ్మణ ఆత్మను. నేనొక విశేషమైన ఆత్మను. ఐ యామ్ అ స్పెషల్ సోల్ చూజన్ బై ద సుప్రీం ఫాదర్. ఈ యొక్క విషయం ఉన్నా నేనొక విశేషమైన స్పెషల్ సోల్ అనేది నా నేచర్ గా అయిపోతుంది. నాకు ఒక కొత్త జన్మ లభించింది అంటే నేనొక సాధారణమైన ఆత్మని కాదు, విశేషమైన ఆత్మను అనే స్థితిలో ఉండటానికి ప్రయత్నిస్తాను. స్లోగన్ रॉयल वह है जो सदा ज्ञान रत्नों से खेलता है, पत्थर से नहीं. రాయల్ సోల్స్ అని ఎవరిని అంటారు? జ్ఞాన రత్నాలు. నాలెడ్జ్ ద్వారానే తమ ప్రతి నిమిషాన్ని గడుపుతారు. అంతేకాని రాళ్ల లాంటి విషయాలతో మాటలతో చేష్టలతో కాదు. సో ఈరోజు మురళి యొక్క హోంవర్క్, నేనొక విశేషమైన ఆత్మను అనే స్థితిలో ఉండటానికి ప్రయత్నిద్దాం. ఐ యామ్ అ స్పెషల్ సోల్ చూసన్ బై ద సుప్రీం ఫాదర్. ఓకే, చలో రిలాక్స్. ఓం శాంతి. నేను ఆత్మ నిర్విఘ్నుడను, నిశ్చింత చక్రవర్తిని, నిర్మోహి ఆత్మను, వాచ కర్మన నాలోని పవిత్రతా శక్తితో నేను ఆత్మ
ప్రతి పరిస్థితిని దాటుకుంటాను. నాలోని ఆత్మికత శక్తి నన్ను ఎంతో ఉన్నతంగా చేస్తుంది. సదా పరమాత్మ స్మృతిలో ఉంటూ దివ్యమైన ఆత్మగా ఉంటూ మనస వాచ కర్మన పవిత్రత స్వభావం నా సంస్కారంగా చేసుకుంటాను. బాబా, మీకు ఎంతో ధన్యవాదాలు. నా ఈ జీవితాన్ని ఇలా మరుస్తున్నారే. సదా నా ఆత్మ యొక్క విశేషతను తెలుసుకొని స్థిరమైన ఆత్మగా ఉండటానికి ప్రయత్నిస్తాను. A special soul chosen by the Almighty. I, the soul, a divine personality, am the one blessed with all the unlimited powers from the Supreme Father. I try to experience such power. I always try to experience the sacredness of myself. Hey, Father, thank you so much for showing me the path to stay happy all the time, for making me a divine personality. I try to follow your path and be a royal personality. Shanti, Shanti, Shanti. I, the soul, experience the unlimited powers from the Supreme Father. Spread such power to every part of this body and be a divine personality. Oh, Shanti.